కూటమి ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము రాష్ట్రంలోని 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలకు లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ బీజేపీ ఎంపీలే అయినా 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు. అందరూ ప్రధాని మోదీ మెప్పు కోసమే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటివరకు అయినా నెరవేర్చుకోగలిగామా? ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు, మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. ఎందుకని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 11 సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి. మరి మనం ఏం సాధించుకున్నట్టు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే. బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసీ